సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని చాలామంది అనేక సందర్భాల్లో చెప్పారు. కొంతమంది అయితే ఏ రంగంలో మహిళలపై వేధింపులు జరగడం లేదు, అన్ని చోట్ల ఉన్నాయి, ఇండస్ట్రీలో అది ఇంకాస్త ఎక్కువగా ఉందని బహిరంగంగానే వెల్లడించారు. కొంతమంది అవకాశాల పేరుతో ఆడవాళ్లను లైంగికంగా వాడుకుంటున్నారనేది అందరికీ తెలిసిన రహస్యం. అయితే తాజాగా ప్రముఖ నటి అనసూయ కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే అంశంపై స్పందిస్తూ తాను కూడా ఇలాంటి ఓ చేదు సంఘటన ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అది కూడా ఓ స్టార్ హీరో తనను కమిట్మెంట్ అడిగితే తాను ఏం చేశారో కూడా తెలిపారు. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అనసూయ కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ అమ్మాయిలు అబ్బాయిల మధ్య అట్రాక్షన్ అనేది కామన్, సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలోనైనా ఇది కామన్గా మారింది. అయితే అవకాశాల పేరుతో వాడుకోవడానికి చాలామంది హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నా విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఓ స్టార్ హీరో అడిగితే డైరెక్ట్గా నో చెప్పాను. అలాగే ఓ పెద్ద డైరెక్టర్ ప్రపోజల్ను కూడా సున్నితంగా తిరస్కరించాను. ఇలా చెప్పడం వల్ల ఆఫర్లు నా వరకు రానివ్వలేదు వాళ్ళు. అయితే నో చెప్పడమే కాదు, అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కూడా అమ్మాయిలకు ఉంటే మంచిది. ఇలాంటి వాటికన్నా కళను, మనలో ఉన్న ప్రతిభను చూసి పాత్రలు ఇస్తే బెటర్ అనిపిస్తుంది. ఆమె రాకపోతే ఈ క్యారెక్టర్ అయితే బాగా చేస్తుంది కదా అని అనుకున్నప్పుడు ఛాన్స్ వస్తే బాగుంటుంది. అలాంటప్పుడే చాలామంది అమ్మాయిలు ఈ రంగంలోకి అడుగు పెడతారని చెప్పుకొచ్చారు. అలాగే ఇండస్ట్రీలోకి ప్రవేశించేందుకు కొందరు ఈజీ వే ఎంచుకుంటారు. అది సరైన నిర్ణయం కాదని అనసూయ మాట్లాడుతూ 10 మంది తప్పు చేస్తున్నారు కదా అని నేను కూడా చేస్తాను అనడం కరెక్ట్ కాదు. ఈజీ వేలో కాకుండా కష్టాన్ని, కళను నమ్ముకొని ప్రయత్నిస్తే మంచిది. మార్పు మెల్లగా మొదలైంది. టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీలోకి అమ్మాయిలు అడుగు పెడతారు. ఇక సోషల్ మీడియాలో నన్ను ఇష్టపడే వాళ్ళ కోసమే నేను ఫోటోలు షేర్ చేస్తాను. అక్కడ ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తాను అనేది నా ఇష్టం. నేను బికినీ వేసుకోవాలా లేదంటే మొత్తం విప్పి తిరగాలా అనేది నా ఇష్టం. దానివల్ల ఎవరు ఇబ్బంది పడట్లేదు. అయినా నాపై మీ పెత్తనం ఏంటి అంటూ పేర్కొన్నారు. దీంతో అసలు అనసూయను కమిట్మెంట్ అడిగిన హీరో ఎవరై ఉంటారని కూడా కొంతమంది నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎంతో ధైర్యంగా తన అభిప్రాయాలు చెప్పే అనసూయ ఈ విషయంలో కూడా నిక్కచ్చిగా మాట్లాడడంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. మరి అనసూయ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.